నవరత్నాలు అని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ పైన ఏడాదిలోపే అన్నిటినీ అమల్లోకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. అయినా ఓటమి పాలయ్యాడు కాబట్టి జనాలు ఈ సంక్షేమ పథకాల మీద విరక్తితో ఉన్న వాళ్ళు కనీసం ఒక 40-50% మంది ఉంటారు. సంక్షేమ పథకం అందుకుంటున్న వాళ్ళలో 20-30% మంది అసంతృప్తిని ఉన్నారు. అందుకోనటువంటి వాళ్ళందరూ ఈ సంక్షేమ పథకాల మీద తీవ్ర విరక్తితో ఉన్నారు. వాళ్ళ మనోభావాల ప్రకారం మనం నడుచుకుందాం అన్నటువంటి ఉద్దేశమే చంద్రబాబు గారి. అందుకనినే మొదటి ఏడాది ఈ 7 నెలల్లో ఏదీ ఇవ్వలేదు. తల్లికి వందనం ఇవ్వలేదు, విద్యాదీవెన ఇవ్వలేదు, సూపర్ 6లో చెప్పిన ఏ ఒక్కటి అమలు చేయలేదు. అయితే క్రమంగా మొదట బాగానే ఉంటుంది. పేదవాడి చేతికి పైసలు అందకపోతే జిఎస్టీ ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది, అట్లాగే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది అన్నటువంటిది పాలిట్ బ్యూరోలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు గారి నోటీస్కి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక 3 పథకాల అమలు ఈ ఏడాది తీసుకురావాలనుకుంటారు. అన్నీ ఒకేసారి తీసుకురారు. ఇక్కడ కూడా ఇది మళ్ళీ దశల వారీగా తీసుకొస్తారు. ఒకటి రైతులకు ఇస్తానన్నటువంటి 20,000, అందులో కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది కాబట్టి మిగతా 10,000 3 దశల్లో వేయటం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగానే ఆయన 12,500 రూపాయలు 4 సంవత్సరాల పాటు ఇస్తాను, 3 దశలుగా ఇస్తానని చెప్పినటువంటి వాడు 13,500 అని చెప్పేసి 5 ఏళ్ల పాటు ఇచ్చుకొచ్చాడు. అయితే కేంద్రం దాంతో కలిపి ఇచ్చుకొచ్చాడు. ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ నేరుగా ఇస్తోంది. అదే సందర్భంలో 20,000 ఇస్తానన్న తెలుగుదేశం మేనిఫెస్టో. ఆ 20,000 రూపాయలు ఇప్పుడు కేంద్రం 10,000తో కూడా కలిపి, ఇదివరకు జగన్ అదే విమర్శించారు, వెక్కిరించారు. ఇప్పుడు వీళ్ళు అదే ఇస్తారు. ఆ 20,000 3 దశల్లో ఇద్దాం అనుకుంటున్నారు. కనీసం ముందైతే అది అనుకున్నారు. అంటే 4,000 ఒకసారి, 3,000 3,000 అట్లా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒకటి మంచి పరిణామమే. రైతులకి 2 10,000 కలిపితే 20,000 ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు మరొకటి తల్లికి వందనం. ఏదైతే అమ్మ ఒడి పేరుతో ఇదివరకు జగన్ సర్కార్ చేసిందో దాన్ని దశల వారీ అమలు అన్నటువంటిది కాకుండా వాళ్ళు ఫస్టే స్టార్టే చేసేసారు. ఇప్పుడు ఏడాది అయితే అమ్మ ఒడి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు. అంటే మేబీ మే నెలల్లో వేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే 45,000 కోట్ల రూపాయల గతంలో జగన్ ఖర్చు పెట్టినటువంటి 45,000 కోట్లు ఆపేసినట్టే, ఒక 45,000 కోట్లు మిగుల్చుకున్నట్టే. అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఇవి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. తల్లికి వందనం డబ్బులు ఒకటి వేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అది అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు కదా. మళ్ళీ దీనికి ఏదన్నా ఏ కమిటీలో వేసి గతంలో కుటుంబరావు కమిటీ తరహాలో ఒకళ్ళు కాదు 2 వరకే, లేదంటే కనుక గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఉండదు, ఓన్లీ ఫీజులు కట్టే ప్రైవేట్ స్కూళ్ళ వరకే అని ఏమన్నా చెప్తారా ఏంటనేది చూడాలి. బట్ ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు నిన్న పాలిట్ బ్యూరోలో. అలాగే ఉచిత బస్సు అన్నటువంటిది కూడా ఈ ఏడాది అమలు. అంటే 3 కూడా మేబీ 3 నెలల గ్యాప్లోనూ 4 నెలల గ్యాప్లోనూ తీసుకొచ్చేసి అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.